మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల్ బిలియనాయక్ తండాలో మూడో విడత పోలింగ్ కేంద్రంలో జరిగిన అవకతవకలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాకు అన్యాయం జరిగిందంటూ గ్రామంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామ పెద్దలు గణరాజ్ సత్యం, కొప్పుల వెంకటరెడ్డి, మల్లు వెంకటేశ్వర్లు, దుంపటి వీరన్న, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. मैंने क्या टेंशन बड़े चाहता कि क्या कसम से टेंशन ఇంకోడే మరి కొంతమందికి మార్కు లేకుండా ఓటు వేయించిన అధికారులపై యాక్షన్ తీసి సస్పెండ్ చేయాలి. మార్కు లేకుండా ఓట్లను జరిపించిన అధికారులపై సస్పెండ్ చేయాలి. జరగాలి 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 జరిగిన ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ 17వ తారీఖు జరిగినటువంటి పోలింగ్లో బిలియనాయక్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో అవకతవకలు ప్లస్ అధికారుల నిర్లక్ష్యం, కార్యకర్తలు నెట్టేయడం, ఓటర్స్కు ఇంకు అనేది పెట్టకపోవడం, గుర్తు అనేది పెట్టకపోవడం, తర్వాత ఓట్ల లెక్కింపు లాస్ట్ మూమెంట్లో కూడా కార్యకర్తలని బెదిరించి ఇబ్బంది పెట్టి తాగొచ్చినవని చెప్పి గొడవ చేస్తే అధికారులే వాళ్ళని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ బయటికి తోలి ఇక్కడ బిలియనాయక్ తండా రిటర్నింగ్ అధికారి ఆర్ఓ గారు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక్క సైడ్గా టీఆర్ఎస్కి మద్దతు పలికి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా, మండల పార్టీ ఉపాధ్యక్షునిగా నేను ఖండిస్తున్నా. ఇది త్వరలోనే ఆర్ఓ ఎంక్వైరీ చేపించి ఇమీడియట్లీగా ఎలక్షన్ కాంట్రాక్ట్ చేయడమా లేకపోతే ఓట్ల లెక్కింపు చేయడమా అనేది తప్పనిసరి చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. వీళ్ళు కొంత అధికారులు పార్టీ పరంగా పనిచేస్తుండ్రా, అధికారులకు వాళ్ళ యొక్క పొట్ట కింద నీళ్ళు తీసుకుంటానికి సొమ్ము కొరకు పనిచేస్తుండ్రా, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక్క సైడ్గా వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించినట్లు అవుపడుతుంది. ఇక్కడ ఓటు వేసిన అభ్యర్థుల ఓటర్లకు కూడా ఇంకు పెట్టకపోవడం, ఇక్కడ దాదాపు ఒక 10 మంది దాకా ఇంకు పెట్టలేదని చెప్పి సూచించడం కూడా జరిగింది. దయచేసి దీన్ని స్పందిస్తూ కలెక్టర్ గారు కానీ ఆర్ఓ గారు కానీ చర్య తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం.
వేలనాయకండ గ్రామ పంచాయతీ సర్పంచ్ నీలా సర్పంచ్ అభ్యర్థి తరఫున కౌంటింగ్ ఏజెంట్గా లోపల పోవడం జరిగింది. లోపల పోయిన తర్వాత ఒక బ్యాలెట్ మొత్తం పింక్ కలర్ ఉన్న బ్యాలెట్ ఒక బాక్స్లో ఉన్న బ్యాలెట్లను సపరేట్ చేశారు. ఫస్ట్ సపరేట్ చేసి రింగ్ ఒక సైడు, నెక్స్ట్ కత్తెర ఒక సైడు, చెల్లని ఒక సైడు, నోట ఒక సైడ్ చేసిన తర్వాత ఫస్ట్ అభ్యర్థి రింగ్ గుర్తుది లెక్కించడం జరిగింది. లెక్కించగా అది 552 ఓట్లు వచ్చినాయి. 552 ఓట్లు వచ్చిన తర్వాత కౌంటింగ్లో ఉన్న ఒక అధికారి ఆర్ఓ సార్ని ఎన్ని టోటల్ పోల్ అయినాయని అడిగారు. అడిగిన తర్వాత 1052 అని ఆర్ఓ సార్ చెప్పిన తర్వాత 1052 నుంచి 552 ఫస్ట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు మైనస్ చెల్లని ఓట్లు 27, నోటకు వచ్చిన 6 తీసేయగా 483 ఓట్లే మిగిలినాయి మీకని చెప్పారు మాకు. అక్కడ చెప్పిన తర్వాత మాకు దీని మీద డౌట్ ఉండి మాకు కంపల్సరీ కౌంటింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తే కౌంటింగ్ చేసిన తర్వాత 512 ఓట్లు వచ్చినాయి మాకు. అంటే వాళ్ళు చెప్పిన దానికి మాకు 29 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఆ 29 ఓట్లు ఎట్లా మీరు చెప్పిన లెక్కలకు ఏ విధంగా ఎక్స్ట్రా వచ్చినాయని మేము ప్రశ్నించగా పోలీసులు అందరినీ లోపల పిలిపించి మీ మీద క్రిమినల్ కేసు పెడతాం, మీరు తాగి వచ్చారు, నీ మీద క్రిమినల్ కేసు పెడతాను, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, మేము చెప్పినట్టే ఉంటేను, లేకుంటే ఏం లేదు, మేము లేకుంటే మేము సంతకం చేసిపోవాలి, లేకుంటే కేసు పెడతామని మాకు బెదిరించారు 3 గంటలు. అయినా మాట వినకున్నా వాళ్ళు బలవంతంగా సంతకం పెట్టి మాకు బయటకు పంపించారు. చివరకు మళ్ళీ వాళ్ళే మేము రీకౌంటింగ్ ఒప్పుకోకుండా వాళ్ళే చేసి మళ్ళీ 512 ఓట్లు 512 నుంచి 515 ఓట్లు పెరిగినాయని మళ్ళీ వాళ్ళే చెప్పారు. తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆరో చెప్పిన 1052 ఓట్లు ఫస్ట్ 1052 ఓట్లు ఆరో చెప్తే బ్యాలెట్ బాక్స్లో 1101 ఓట్లు వచ్చినాయి. అంటే 49 ఓట్లు ప్లస్ వచ్చినాయి. ఈ 49 ఓట్ల మీద విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు వేశారనేదే మాకు ముఖ్యం. ఇప్పుడు 49 ఇది ఫేక్ అని తేలితే రీ ఎలక్షన్ కండక్ట్ చేయాలి మాకు ఇమీడియట్లీ. ఈ 49 ఓట్ల మీదనే పూర్తిగా విచారణ చేయాలి. మాకు అక్కడ బెదిరించిన పంచాయత్ సెక్రటరీకి అవసరం లేకుండా లోపల వచ్చి నాకు బెదిరించిండు. పంచాయత్ సెక్రటరీ అక్కడ ఎస్ఐ సిఐ నా మాస్క్ గుంజి అంత దూరం మీద బయట వేసిండు. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నువ్వు ఏంది తాగి వచ్చినావు అని. ఈ ఆర్ఓ అందులో ఉన్న ఆ అధికారులు లేడీ అధికారులు కూడా నా మీద ఫుల్ అరుస్తున్నారు. సస్పెండ్ చేయాలి. నాకు అక్కడ ఫోర్స్ చేసిన అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్టివిషన్ కింద కేసు బుక్ చేసిన తర్వాత మిగతా ఈ 49 ఓట్ల మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.